హై ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జీ మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది XL100 బైక్. ఈ స్మోక్ చూసి వెంటనే మీరైతే బోర్కి వచ్చింది బైక్ అని అయితే అనుకుంటుంటారు. ఈ బైక్ అయితే బోర్కి రాలేదు, అయినా ఇంత స్మోక్ ఎందుకు వస్తుంది అనేది మీకైతే చెప్తా. ఇక్కడ మీరైతే బాగా గమనించండి. ఇక్కడ వచ్చేసి ఆయిల్ గేజ్ దగ్గర 900 ml అని అయితే రాసి ఉన్నాడు. చాలామంది ఆయిల్ చేంజ్ చేయించేటప్పుడు లీటర్ అయితే తీసుకొచ్చుకుంటుంటారు. లీటర్ తీసుకొని వచ్చి మొత్తం పోసేయని చెప్తారు మెకానిక్లకి. మెకానిక్లు కూడా కాదనలేకైతే పోస్తూ ఉంటారు. చాలామంది నా దగ్గర కూడా వస్తారు, లీటర్ తీసుకొచ్చుకొని లేదు దీనికి 900 ml పోయాలని చెప్పినా కూడా వినకోకుండా లీటర్ అయితే పోపించుకుంటారు. అలా లీటర్ పోసినప్పుడు ఏం జరుగుతుంది, ఆ 100 ml ఆయిల్ ఎక్కువ అయ్యి అది ఫిల్టర్లోకి అయితే కొట్టేస్తుంది. మనకి ఫిల్టర్కి ఇంజన్కి ఒక పైప్ అయితే ఉంటుంది, ఆ పైప్లోంచి మనకి ఫిల్టర్లోకి కొట్టేస్తుంది. ఫిల్టర్లో వచ్చిన పైపు మళ్ళీ ఏమవుతుంది, ఫిల్టర్లోకి వచ్చిన ఆయిల్ అది రిటర్న్ మనకి ఎయిర్తో కలిసి కార్బోరేటర్ లేక థ్రోటల్ బాడీలోకి వెళ్ళి మళ్ళీ హెడ్లోకి వెళ్ళి హెడ్లో స్మోక్గా క్రియేట్ అవుతుంది ఆయిల్. కాబట్టి మీరు కంపల్సరీగా 900 ml వేపించండి. ఎక్కువ పోపించడం వల్ల ఈ విధంగా అయితే ప్రాబ్లం వస్తుంది. వైట్ స్మోక్ రావడం, ఫిల్టర్ పాడైపోవడం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి సింపుల్గా 900 ml వేసుకుంటే ఇటువంటి ప్రాబ్లం